రామాయణం పుట్టకముందే జీవితాన్ని శాశ్వతంగా మార్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే వాల్మీకి మహర్షి. ఒకప్పుడు రత్నాకరుడు అనే భయంకరమైన బందిపోటు దొంగ నారద మహర్షిని కలిశాడు. మరియు ఒక ప్రశ్న అతని మనసును కదిలించింది. నా పాపాలు ఎవరు భరిస్తారు? సంవత్సరాల తపస్సు ఆయనను రామాయణాన్ని రాసే వాల్మీకి మహర్షిగా మార్చింది. అదే రాముడి శాశ్వత జీవిత కథ. రామాయణం మొదటి అధ్యాయం అయోధ్య వైభవంతో ప్రారంభమవుతుంది. దానిని మనం నెక్స్ట్ లో చూద్దాం. అయోధ్య మహిమ. రామాయణం చాప్టర్ 1. అందం, ధర్మం, శ్రేయస్సు కలిసే స్థలం అదే అయోధ్య. సరయూ నది తీరాన విస్తరించి ఉన్న మహానగరం. దేవాలయాల ఘంటానాదాల వీధుల్లో ఉన్న సంతోషంతో మునిగిపోయారు. అక్కడ రాజు దశరథుడు. ఇతను ధర్మానికి ప్రతీక, ప్రజలకి తండ్రి, శక్తివంతమైన యోధుడు. కానీ ఆయన జీవితంలో ఒకే లోటు, వారసుడు లేడని. ఆ లోటును తీర్చుకోవడానికి మహర్షి వశిష్ఠుడి సలహా మేరకు ఉత్తరకామేష్టి యాగం నిర్ణయించాడు. మహర్షి వృష్వశృంగుని ఆహ్వానించి దశరథుడు యాగాన్ని నిర్వహించాడు. వేద మంత్రాల నాదంతో అగ్నిజ్వాలల మధ్యలో దివ్యక్షణం వచ్చింది. యాగం ముగిసిన వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఉన్న పాత్రలో దివ్య ప్రసాదం. అది ఎవరి కోసం? నెక్స్ట్ ఎపిసోడ్ శ్రీరామ జననంలో చూద్దాం. దివ్య ప్రసాదం. రామాయణం చాప్టర్ 2. పుత్రకామిష్టి యాగం పూర్తయిన వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఉన్నది దేవతల ప్రసాదం. ఈ ప్రసాదాన్ని రాణులతో పంచుకో, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. దశరథ మహారాజు ఆ పాయసాన్ని కౌసల్య, కైకేయి, సుమిత్రతో పంచుకున్నాడు. ఆ క్షణంలో అయోధ్యలో కొత్త యుగం ప్రారంభమైంది. కొంతకాలంలోనే అయోధ్యలో నలుగురు మహనీయులు అవతరించారు. మొదట కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు. అయోధ్యలోని ప్రజలు సంతోషంతో మునిగిపోయారు. ఈ నలుగురు యువరాజులు భవిష్యత్తులో ధర్మానికి ప్రతీకలవుతారు. శ్రీరాముడి బాల్యం, స్నేహం, ధైర్యకథలు తర్వాతి రీల్లో చూద్దాం. శ్రీరాముడి బాల్యం. రామాయణం చాప్టర్ 3. అయోధ్యలో ప్రజలు ఆనందంగా ఉన్నారు. నలుగురు యువరాజుల బాల్యం ప్రారంభమైంది. రాముడు ధైర్యం, వినయం కలిగినవాడు. లక్ష్మణుడు అన్నకు అచంచలమైన తోడు. భరతుడు సౌమ్య స్వభావం. శత్రుఘ్నుడు నిశ్శబ్దమైన శక్తివంతుడు. చిన్న వయసులోనే రాముడు ధర్మం, దయ, ధైర్యం చూపించాడు. ప్రజలు అతన్ని తమ భవిష్యత్తు రాజుగా చేసుకున్నారు. కానీ ఒకరోజు అయోధ్యకు మహర్షి విశ్వామిత్రుడు వచ్చాడు. ఆయన రాక రాముడి జీవితాన్నే శాశ్వతంగా మార్చేసింది. రాజా దశరథ, నా యజ్ఞాన్ని రాక్షసులు భంగం చేస్తున్నారు. నీ కుమారుడు రాముడు, అతని సోదరుడు లక్ష్మణునితో కలిపి వచ్చి వాటిని రక్షించాలి. రాముడు ఇంకా బాలుడే కావడంతో ఈ ప్రమాదకరమైన పనికి వెళ్లడం తండ్రి హృదయాన్ని కదిలించేసింది. కానీ గురువు వశిష్ఠుడు ఒక మాట అన్నాడు. అది ఈ నిర్ణయాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఏమన్నాడు తర్వాత రీల్లో చూద్దాం. వశిష్ఠుని ఉపదేశం. రామాయణం చాప్టర్ 4. రాజు దశరథుడు రాముని పంపడానికి ఇష్టపడలేదు. కానీ వశిష్ఠ మహర్షి ముందుకు వచ్చాడు. రాజా, విశ్వామిత్రుడు మహర్షుల్లో శ్రేష్ఠుడు. ఆయన రక్షణలో రాముడికి ఏ అపాయం జరగదు. అతను ధర్మ మార్గంలోనే మహాకీర్తిని సంపాదిస్తాడు. తండ్రి మనసు ఇంకా కలతగానే ఉంది. ధర్మాన్ని పాటించడానికి రాముణ్ణి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా రామలక్ష్మణులు మహర్షి విశ్వామిత్రునితో అడవికి బయలుదేరారు. అడవిలో అడుగుపెట్టిన రాముడు, లక్ష్మణుడు ఒక భయంకరమైన రాక్షసిని ఎదుర్కొన్నారు. ఆమె పేరే తాటక. పర్వత ఎత్తు శరీరం, ఉరిమే గర్జన, అంతులేని శక్తితో ఉంది ఆమె. విశ్వామిత్రుడు ధర్మాన్ని కాపాడటానికి రాముణ్ణి ఆజ్ఞాపించాడు. ఘోరమైన యుద్ధం మొదలైంది. బాణాలు, గర్జనలు అగ్నిపర్వతాల్లా పెలుతున్నాయి ఆ అడవిలో. చివరికి తాటకీ రాక్షసిని రామబాణం సంధించింది. అదే రాముడి మొట్టమొదటి విజయం. నెక్స్ట్ రీల్లో రాక్షసుల భంగం గురించి తెలుసుకుందాం. రామాయణం చాప్టర్ 5. రాక్షసుల అంతరాయం. తాటకీ సంహారం తర్వాత విశ్వామిత్రుడి పవిత్ర యజ్ఞాన్ని రక్షించడానికి రామలక్ష్మణులు కాపలాగా నిలిచారు. అప్పుడు రాక్షసుల గుంపు ఉరుములా దూసుకొచ్చింది. మరీచుడు మరియు సుబాహు యజ్ఞాన్ని నాశనం చేయడానికి యుద్ధానికి నాయకత్వం వహించారు. విశ్వామిత్రుడు ఆజ్ఞ మేరకు రాముడు ఆకాశం కంపించేలా బాణాన్ని సంధించాడు. మరీచుడిని సముద్రంలో విసిరివేశాడు మరియు బాహుని చంపేశాడు. దానితో యజ్ఞం విజయవంతమైంది. ఇప్పుడు ఆ ఋషి రాముడిని ఒక గొప్ప ఉత్సవానికి తీసుకెళ్తున్నాడు. అక్కడ అతని జీవితం శాశ్వతంగా మారబోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ సీతా స్వయంవరం. రామాయణం చాప్టర్ 6. సీతా స్వయంవరం. మిథిలలో ఒక గొప్ప వేడుక సీతా స్వయంవరం. ప్రపంచవ్యాప్తంగా రాజులు, యువరాజులు సమావేశమయ్యారు. జనక మహారాజు ఇలా ప్రకటించాడు. మహాబలవంతుడైన శివుని ధనస్సును ఎత్తి ఎవరైతే తీయవేయగలుగుతారో వారే సీతను వివాహం చేసుకోగలరని. ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నించారు, కానీ విల్లు కదల్లేదు. తర్వాత విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు రాముడి ముందుగా అడుగుపెట్టాడు. ఒకే కదలికలో అతను విల్లునెత్తి సంధించాడు. అది పిడుగులాంటి శబ్దంతో విరిగిపోయింది. సీత రాముడి మెడలో పూలమాల వేసింది. ఆ క్షణంలో మిథిలవాసులంతా సంతోషించారు. నెక్స్ట్ ఎపిసోడ్ రాముడి వివాహం.
రాముడి వివాహం రామాయణం చాప్టర్ 7 మిథిలా నగరం సంబరాల్లో మునిగిపోయింది. శివధనస్సు విరిగిపోవడంతో రాముడు మరియు సీత వివాహం నిశ్చయమైంది. విశ్వామిత్ర మహర్షి మరియు జనక మహారాజు అయోధ్యకు సంతోషకరమైన వార్తను పంపించారు. దశరథ మహారాజు తన కుమారుడి వివాహం కోసం మిథులకు బయలుదేరాడు. వేద మంత్రాల నడుమ ఒక పెద్ద మండపంలో రాముడు మరియు సీత 7 పవిత్ర అడుగులు వేసి శాశ్వత బంధంతో ఐక్యమయ్యారు. ఆ రోజు 4 పవిత్ర వివాహాలు జరిగాయి. ఊర్మిళతో లక్ష్మణుడు, మాండవితో భరతుడు, శృతకీర్తితో శత్రుఘ్నుడు. అంగరంగ వైభవంగా జరిగిన వివాహం తర్వాత ప్రయాణం ప్రారంభమైంది. కానీ ఎవరికీ తెలియదు ఆనందానికి ముందే పరీక్షలు ఎదుర్కొంటాయని. నెక్స్ట్ ఎపిసోడ్ కైకేయి వరం. రామాయణం చాప్టర్ 8 కైకేయి వరం. అయోధ్యలో ప్రజలందరూ ఆనందంలో మునిగిపోయారు. కానీ రాజమహల్లో చీకటి కోణం మొదలైంది. కైకేయి తల్లి ఆమె మనసులో విషాన్ని నింపింది. రాముడు సింహాసనాన్ని అధిష్ఠిస్తే నీ కొడుకు భరతుడు ఎప్పటికీ రాజు కాడని. చాలా కాలం క్రితం యుద్ధంలో ఆమె చేసిన సేవలకు గాను దశరథుడు కైకేయికి 2 వరాలు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆమె వాటిని పొందడానికి నిర్ణయించుకుంది. మొదటిది భరతుని పట్టాభిషేకం, రెండవది రాముడి 14 సంవత్సరాల వనవాసం. ఆమె మాటలు వినగానే దశరథుడి హృదయం ముక్కలైంది. అయినా రాజధర్మం కట్టుబడి ఆయన మౌనంగా కూర్చున్నాడు. ఆ రాత్రి అయోధ్య భవిష్యత్తు మారిపోయింది. మరుసటి రోజు సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన రాముడు వనవాసానికి సిద్ధమయ్యాడు. నెక్స్ట్ ఎపిసోడ్ వనవాస ప్రయాణం. రాముని వనవాసం రామాయణం చాప్టర్ 9. అయోధ్యలో తెల్లవారింది. కానీ వీధులు ఇంకా మేల్కోలేదు. రాజభవనం ద్వారాల వద్ద ఒంటరిగా రథం వేచి చూస్తుంది. పట్టాభిషేకం జరగాల్సిన ఉదయం అయోధ్యలో నిశ్శబ్దం కూడుకుంది. దశరథ ఆజ్ఞను శిరస పాటించే రాముడు రాజభోగాలను వదిలి వనవాసానికి సిద్ధమయ్యాడు. సీతాదేవి నీతోనే నా జీవితం అని వనవాసానికి రామునితో బయలుదేరింది. లక్ష్మణుడు కూడా తన సోదరుడి వైపు ఎప్పటికీ వదిలి వెళ్ళలేను అని ప్రతిజ్ఞ చేశాడు. రథం కదులుతున్నప్పుడు దశరథుని కన్నీళ్లు ఆగలేదు. అతనికి తెలుసు అదే రాముణ్ణి చూసే చివరిసారని. అలా రాజమహల్ గోడలను దాటి రామాయణం కొత్త అధ్యాయం మొదలైంది. నెక్స్ట్ ఎపిసోడ్ గంగా తీరం. గంగా తీరం రామాయణం చాప్టర్ 10. వనవాస ప్రయాణంలో రాముడు గంగ తీరానికి చేరుకున్నాడు. అక్కడ గంగా తీరంలో నిషాదరాజు గుహ రాముణ్ణి ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఈ గంగా తీరం నీది, నా హృదయం నీది అని అన్నాడు. స్నేహంతో గుహ తన సైన్యాన్ని, భోజనాన్ని సమర్పించాడు. కానీ రాముడు నాకు కావాల్సింది నీ స్నేహం మాత్రమే అని స్వీకరించాడు. అలా గుహ తన పడవలో వారిని ఎక్కించుకొని పవిత్ర గంగను దాటించాడు. ప్రతి అలా అయోధ్య నుండి వనవాసానికి వారిని మరింత దూరం చేస్తుంది. గంగ దాటిన రాముడు కొత్త అడవుల వైపు అడుగులు వేశాడు. అక్కడే ఆయనకి మహర్షి భరద్వాజుని పరిచయం జరగబోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ భరద్వాజ మహర్షితో కలయిక.